అందరికీ నమస్కారం అండి. కథ పేరు 'లస్టు లవ్వు'. చదువుతున్నది పద్మావతి. మనిషికి జన్మ దుఃఖం అంటారు కానీ అది వరం. వయోభారం అంటారు కానీ వయసెప్పుడూ భారం కాదు. అదో అంకె. జరా దుఃఖం అంటారు కానీ వృద్ధాప్యం జబ్బు కాదు. జీవన ప్రయాణంలో అంతిమ ఘట్టం. సంసారం సాగరం దుఃఖం అంటారు కానీ ఏ దుఃఖమైనా మనం తెచ్చిపెట్టుకున్నదే. ఉదాహరణకి త్యాగరాజు కథ. కొంగుముడి వేసుకున్న కొత్త దంపతుల్ని ఏకాంతానికి వదిలి బంధుమిత్రులు వెళ్ళారు. అయితే ఆ జంటకి ఇది మొదటి పెళ్లి కాదు, మళ్ళీ పెళ్లి. గదిలో కింగ్ సైజు మంచం మీద మల్లెపువ్వులు పరిచినట్లున్న తెల్లని దుప్పటి. రాగిని మంచం మీద ఒక పక్కగా పడుకొని ఆలోచిస్తోంది. మొదటి పెళ్లిలో మొదటి రాత్రి. మనది సహజీవనమే కానీ దాంపత్యం కాదు. నేనెప్పుడు నీకు నచ్చకపోతే అప్పుడు విడాకులిస్తాను. నన్ను విడిచి ఉండలేనని నీకు అనిపించిన రోజున మనం మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త దంపతులమవుదాం అన్నాడు త్యాగరాజు. విచిత్రంగా అనిపించినా అప్పటికి అని ఊరుకుందామే. అయితే అతడు లేకుండా తనుండలేనని మర్నాడే భర్తకి చెప్దామనుకుంది. కానీ ఏదో సంకోచం ఆమెను ఆపింది. అలా రోజులు, వారాలు, నెలలు, ఏళ్లు గడిచాయి. అతడితో ఆ మాట అనటానికి సంకోచిస్తూనే ఉందామె. లోకానికి దంపతులుగా, తమకి తాము సహజీవనపు జంటగా కొనసాగుతున్నారు వాళ్ళు. మళ్ళీ పెళ్లి కోసం త్యాగరాజు ఆతృతగా ఎదురుచూస్తున్నాడని ఆమెకు తెలుసు. కాని మనసు చంపుకొని ఆ రహస్యం మొదటి పెళ్లిని ఇన్నేళ్లు కాపాడింది. అది తెలిస్తే రెండో పెళ్లి ఒక్క రోజైనా నిలబడదని ఆమె భయం. సహనం నశించిందేమో. ఓ రోజు త్యాగరాజు ఆమెతో, నేను లేందే ఉండలేనని అనొద్దులే, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఆమె వెంటనే, మీరు లేకుండా నేనుండలేను, మీరొద్దన్నా ఆ నిజమేలా దాచేది అని పరోక్షంగా అంగీకారం చెప్పింది. నెల తర్వాత మళ్ళీ పెళ్లి జరిగేదాకా అతడు ఆమెతో ముభావంగా ఉంటున్నాడు. మంచం మీద ఆమెకు దూరంగా పడుకుంటున్నాడు. రాగిణిలో ఎన్నో సందేహాలు. తన రహస్యం తెలిసిపోయిందా? తెలిస్తే ఎలా తెలిసింది? ఆ ఉత్తరాలు చదివాడా? చదివితే కాల రుద్రుడవ్వాలి కానీ ఇలా ప్రశాంతంగా మాట్లాడగలడా? కాసేపటికి త్యాగరాజు రావటంతో ఆమె ఆలోచనలకు బ్రేక్ పడింది. వచ్చినవాడు మంచం మీద ఆమెకు విముఖంగా పడుకున్నాడు. మెలకుగానే ఉన్నారని తెలుసు, బెట్టు చేస్తున్నారా అందామె. అతను చటుక్కున లేచి కూర్చొని, బెట్టెందుకు చేస్తాను, దేవతలు వరాలిచ్చినా కాదనొచ్చు అని నవ్వాడు త్యాగరాజు. ఉలిక్కి పడిందామె. తను అనుమానిస్తున్నట్లు తను దాచుకున్న లేఖలు చదివాడా? మరి అలా దూరంగా వెళ్ళి పడుకున్నారు అందామె. కొంత వయసు, కొంత మనసు అనాసక్తంగా బదిలిచ్చాడతను. ఏమో, నాకైతే అంతా మీ మనసుదే అనిపిస్తోంది. నా మనసును పక్కనెట్టు, ముందు నీ మనసును అడుగు. భార్య తలుచుకుంటేనే కదా. ఆ హింటులోనే అభయం కూడా ధ్వనిస్తోంది. అనుమానం లేదు, ఈ నా ఉత్తరాలు చదివారు. చదివానని హింటివ్వటానికే వాటిలోంచి కోట్ చేస్తున్నారు అనుకుంది రాగిణి. కానీ అది తన చేత నిజం చెప్పించే చిట్కా ఏమో. సంకోచిస్తూనే, ఏమైతే అయింది, మొత్తం చెప్పేస్తాను అనుకుంది రాగిణి. రాగిణి నిజం చెప్తుంది, నేను దాచకుండా ఆమెకు నా గురించిన నిజం చెప్పేయాలి అనుకున్నాడు త్యాగరాజు. ప్రేమ అంటే గడ్డకట్టే మంచు పర్వతం. మోహం అంటే బద్దలయ్యే అగ్నిపర్వతం. వీటి సమన్వయమే మనిషి జీవితం. ఆ జీవితంలో ఫైనల్ పంచ్ ప్రేమదైతే ఆ కిక్కే వేరు. అందుకే త్యాగరాజు జీవితం ఒక మచ్చుతునక. MBA చదివే రోజుల్లో కాలేజీలో అతడికి జూనియర్ నిర్మల. చదువైన వెంటనే వ్యాపారంలో దిగాడతను. అప్పుడు నిర్మల MBA కోర్సులో భాగంగా అతని ఆఫీసులో అప్రెంటిస్గా చేరింది. అప్పుడు అనూహ్యంగా అతన్ని ప్రేమ కుట్టింది. వెంటనే ఐ లవ్ యూ చెప్పాడు. అంత వెంటనే మీ టూ అంది నిర్మల కూడా. ఆ వెంటనే పిబరే ప్రేమరసం అని పాడింది. అంతే, ప్రేమ మోహమైంది. అతడి నా భయంని ఆమె నా లజ్జతో ప్రోత్సహించింది. ఇద్దరూ అతని గెస్ట్ హౌస్లో ఒక్కటయ్యారు. తర్వాత త్యాగరాజు నొచ్చుకొని సారీ చెప్పాడు. బదులుగా సారీ చెప్పి నా ఇష్టాన్ని శంకించావు, నేను హర్ట్ అయ్యాను అందామె. ఆమె ఇష్టపూర్వకంగానే తనకు దగ్గరయిందని అర్థమై త్యాగరాజు మురిసిపోయి సారీ చెప్పినందుకు సారీ చెప్పాడు. ఇప్పుడు కాదు, మనం మళ్ళీ కలుద్దాం, అప్పుడు సారీ చెప్పకపోతేనే నువ్వు నా ఇష్టాన్ని గౌరవించినట్లు అందామె. అది అతడి నభయంకి అభయం, ఆమె నలజ్జకి పూల సజ్జ.
ఇద్దరూ అదే గెస్ట్ హౌస్లో మళ్ళీ ఒకటయ్యారు. ఈసారి సారీ చెప్పాలనిపించినా ఎలాగో తమాయించుకున్నాడు అతను. అయితే ఈసారి అతడు సారీ చెప్పలేదని హర్ట్ అయింది ఆమె. మొదటిసారే హింటించాను, నువ్వు సారీ చెప్తే మళ్ళీ మనం దగ్గర అవ్వాలని. సారీ చెప్పలేదనుకో, ఇంకోసారి దగ్గర అవటం నీకు ఇష్టం లేదనేగా. అంటే నేను నీకు నచ్చలేదు, అందుకే హర్ట్ అయ్యాను. అది ఆమె వివరణ. ఒకరోజు అతడు ఆమెతో, నువ్వు లేకుండా బతకలేను, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. నేను ఉంటాను కాబట్టి నువ్వు బతకటానికి ఇబ్బంది లేదు, ఇక పెళ్ళంటావా, మనకది అవసరమా అందామె. అవసరమే, నాకు భార్య కావాలి, మా ఇంటికి కోడలు కావాలి, మా వంశానికి వారసులు కావాలి అని ఇంకా చెప్తుండగా అతన్ని మధ్యలో ఆపి, వారం రోజులు టైం ఇవ్వు, ఆలోచించి చెప్తాను అంది నిర్మల. వారం రోజులు ఇద్దరూ మరిన్ని ఏకాంత సేవల్లో గడిపారు. తర్వాత ఆమె అతడికి కనపడటం మానేసింది. ఫోన్ చేస్తే తీయటం లేదు. వాకబు చేయగా ఆమె అమెరికా వెళ్ళిపోయినట్లు తెలిసింది. మరి కాస్త వాకబు చేస్తే అమెరికా వెళ్ళటం ఒక కళ, ఆమె కళ. ఓ బ్రోకర్ ద్వారా అక్కడ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. బ్రోకర్ కమిషన్ను, టికెట్ డబ్బులు, అమెరికాలో 6 నెలలు ఉండటానికి సరిపడా డాలర్లు అన్నీ కలిపి ఖర్చు లక్షల్లో ఉంది. ఆ డబ్బును ఆమె త్యాగరాజు నుంచి సంపాదించింది. తెలియకుండా ఆమెపై ఇంత ఖర్చు పెట్టానా అనుకున్నాడు త్యాగరాజు. అయితే ఈ డబ్బు అతడికి లెక్కలోది కాదు. పోయిందన్న చింత లేదు. ఒళ్ళూపై తెలియకుండా అంత డబ్బు ఆమెపై ఖర్చు చేశాడంటే తనది ప్రేమ, మోహమా అన్నది తేల్చుకోలేక మదన పడుతున్నాడు. ఇంకో అనుమానము వేధిస్తుంది అతన్ని. నిర్మలని తనిష్టపడ్డ మాట నిజం. అయితే పెళ్ళయ్యాకే తప్ప పెళ్లికి ముందే పొందాలనుకోలేదు. రాగిని అతని కంటే 8 ఏళ్ళు చిన్నది. చూడగానే నచ్చింది. అతడు ఆమెతో ఏకాంతంగా మాట్లాడుతూ, చూడగానే నచ్చావు, నీకు నేను నచ్చితే పెళ్లికి ఓకే చెప్దాం. ఎటొచ్చి నాదో షరతు, నీ గతం గురించి నేను అడగను, నా గతం నువ్వు అడగకూడదు, ఇక నీ షరతులేమైనా ఉంటే చెప్పు అన్నాడు. ఆమె అతని షరతుకు ఒప్పుకుంది. తనకు షరతులేం లేవు అంది. వాళ్ళ పెళ్లి జరిగింది. మధ్యతరగతి అమ్మాయి, సాంప్రదాయపు కట్టుబాట్లలో పెరిగింది. రాగిని శీలంపై త్యాగరాజుకు నమ్మకమే. అందుకని ముందరి కాళ్లకు బంధమేశాననుకొని పప్పులో కాలేశాడు. ఎందుకంటే రాగినికి గతం ఉంది, అందులోనూ ప్రేమ, మోహం రెండూ ఉన్నాయి. రాగిని రూపసి, పక్కవాటాల్లోని ఇంజనీరింగ్ స్టూడెంట్ సాత్విక్ని ఆకర్షించినప్పుడు ఆమె వయసు 14. అతడు ఆమె కంటే 4 ఏళ్ళు పెద్ద. కొన్ని సబ్జెక్ట్స్లో డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు అతన్ని సాయపడమని కన్నవారే ప్రోత్సహించారు ఆమెని. రాగిని అందం సాత్విక్ మాటల్లో చిత్రకారుడి ఊహల్ని పలికించింది. ఆమె సాన్నిహిత్వం అతడిలోని భావుకతకు మెరుగులు దిద్దింది. రాగినిది మొగ్గ వయస్సు. అతడి సమక్షం ఆమెను పరవశింపచేసేది. అతడి మాటలు ఆమెను ప్రభావితం చేసేవి. మానసికంగా సంకోచాలు తొలగిపోగా భౌతికంగా దగ్గరవ్వాలన్న ఆత్రం మొదలైంది. సాత్విక్ అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడు ఆమెకు. వాటిలో ఆమె అందాల్ని ప్రస్తావించి ఏ అందం తనలో ఎలాంటి స్పందన కలిగిస్తుందో కవిత్వంలా చెప్పేవాడు. మరో ఉత్తరంలో, నువ్వు నన్ను మరిచినా నేను నిన్ను మరోను, నా జీవితం ఒక తపస్సు, నువ్వు ప్రత్యక్షమే వరమిచ్చాకనే అది సార్థకమవుతుంది అంటూ తనెలా జీవితాన్ని సార్థకం చేసుకుంటాడో రసాత్మకంగా వివరించేవాడు. త్యాగరాజుతో పెళ్ళయ్యాక పుట్టింటి సారెతో పాటు వాటిని కూడా తీసుకెళ్ళింది. నన్ను క్షమిస్తారా అంది రాగిని. క్షమించే అర్హత నాకేది, కానీ ఓ విషయంలో నాకెంతో అసంతృప్తిగా బాధగా ఉంది. ఇన్నేళ్లుగా నాతో కాపురం చేస్తున్నా నువ్వు సాత్విక్ను మర్చిపోలేదు. నీ మనసులో నా స్థానం అతడి తర్వాతే. రాగిని నిట్టూర్చి, అయితే మీకో విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాక కాదు, మన పెళ్లికి ముందే నిర్మల విషయం నాకు తెలుసు. మన పెళ్లి గురించి తెలిసి తనే ఫోన్ చేసి మీ ఇద్దరి అనుబంధం గురించి వివరంగా చెప్పింది అంది. తెల్లబోయిన త్యాగరాజు, అంటే అంతా తెలిసి నాతో పెళ్లి కొప్పుకున్నావా, ఎందుకు, డబ్బు కోసమా అన్నాడు. రాగిని నవ్వి, డబ్బుకు ఆశపడలేదని అబద్ధం చెప్పను, కానీ మనసులోంచి సాత్విక్ను చెరిపివేయలేని బలహీనత నన్ను దోషిని చేసింది. మిమ్మల్ని సరైన జోడీగా భావించటం న్యాయమనిపించింది. నిజం చెప్తున్నాను, కాపురానికి వచ్చాక జీవితాంతం మీతోనే గడపాలని అనిపించింది. కారణం భారత నారీ సాంప్రదాయం కావచ్చు, మీ వ్యక్తిత్వం కావచ్చు అన్నది. అయినా సాత్విక్ని మనసులోంచి తీసేయలేకపోయావు, నిలదీశాడు త్యాగరాజు. అందుకు నిర్మలే కారణం అంది రాగిని. అప్పుడు ఆమె చెప్పింది విని తెల్లబోయాడు త్యాగరాజు. నిర్మల అభిప్రాయంలో త్యాగరాజు వ్యక్తిగా మంచివాడే, కానీ ఆడదాని విషయానికొస్తే అతనికి ప్రేమంటే తెలియదు, ఆత్రమే తప్ప ఆర్ద్రత ఎరుగడు. మానసికంగా అలరించే సరసం లోపిస్తే
అనుభవం విరసమై వికటిస్తుందని గ్రహించడు. ఆ విషయం చెప్తే జీర్ణించుకోలేడు. డబ్బుతో అన్నీ సర్దుకుంటాయని అతడి నమ్మకం. కంపాటబిలిటీ సాధ్యం కాదని నమ్మకం కుదిరాక నేను అతడి డబ్బుని ఆసరా చేసుకొని అమెరికా వెళ్ళిపోయాను. ముందు జాగ్రత్తగా నీకు ఈ విషయం చెప్పి హెచ్చరించాలనిపించింది. ఆ పైన నిర్ణయం నీది అంది నిర్మల రాగిణితో. త్యాగరాజు ముఖం మాడిపోయింది. నిర్మల తనని కాదనటానికి ఇలాంటి కారణం ఒకటి ఉండొచ్చని అనుమానం వచ్చినా ఆమె తనను మరీ ఇంత దారుణంగా విశ్లేషిస్తుందని అతడు ఊహించలేదు. ఆ పైన అదే వ్యాఖ్య మరో ఆడదాని నోట వినటం మరింత బాధాకరమైంది. ఆ ఆడది తనతో ఎన్నో ఏళ్లుగా కాపురం చేస్తున్న భార్య. చెప్పిన పద్ధతిని బట్టి రాగిణి నిర్మల అభిప్రాయంతో ఏకీభవించినట్లే ఉంది. అందుకేనా ఇప్పటికీ సాత్విక్ రాసిన ప్రేమలేఖ చదువుకొని తృప్తి చెందుతున్నావు అని అడిగాడు దీనంగా. మీరు ప్రేమలేఖ అంటున్నది నాకు ప్రేమ గీత. సహోదరులతో పోరాటానికి విముఖుడైన విజయుణ్ణి యుద్ధానికి సుముఖుణ్ణి చేసిన భగవద్గీతలా అది మన సహజీవన సౌభాగ్యానికి గొప్ప ప్రోత్సాహకం అంది రాగిణి. నాకు అర్థం కాలేదు అన్నాడు త్యాగరాజు. ఆ లేఖల్లో నాకు మహాకవి కాళిదాసు, అల్లసాని పెద్దనామాచ్యుడు, శ్రీనాథ కవిసార్వభౌముడు సాక్షాత్కరిస్తారు. సాత్విక్ స్ఫురించడు అని ఒక క్షణం ఆగింది. నిర్మల మీ గురించి చెప్పిన దాంట్లో నిజమెంత అన్నది పక్కన పెడితే, మన పెళ్ళైన మర్నాటి నుంచే భారీగా నేను మిమ్మల్ని ఇష్టపడ్డానన్నది పూర్తి నిజం. ఆ ఇష్టం ప్రేమగా మారటమూ నిజం. ఆ ప్రేమ నిలబెట్టుకుందుకు సాత్విక్ లేఖల్ని ఆసరా చేసుకున్నాను. వాటిలో మధురమైన ప్రేమ ఉంది, కరిగించే ఆర్ద్రత ఉంది, అలరించే సరసం ఉంది. అవి చదివితే కలిగే ప్రేమానుభూతి మీ ఆత్రానికి నన్ను మానసికంగా సన్నద్ధం చేస్తుంది అంది రాగిణి. ప్రేమ ఎప్పుడైనా ఆహ్లాదకరమే. ఆ పిలుపు ఈ వయసులోనూ ఎంత బాగుందో అంది రాగిణి. మంచం మీదనే ఉన్న ఐప్యాడ్ నుంచి వీడియో కాల్ని సూచిస్తూ గంట మోగింది. వేర్వేరు ప్రాంతాల షష్ఠిపూర్తి దంపతులకు మరోసారి శుభాకాంక్షలు అని పెద్దగా కోరస్. వేర్వేరు ప్రాంతాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో చేతులుపుతున్న 2 యువ జంటలు. ఆ జంటల సంతానంగా టీనేజ్ లోపల ఓ అబ్బాయి ఓ అమ్మాయి. రాగిణి తనకి ప్రేమ కానుకగా ఇచ్చిన కొడుకుని కూతుర్ని అబ్బురంగా చూశాడు త్యాగరాజు. ఇద్దరివి అచ్చుగుద్దినట్టు తండ్రి పోలికలు. ఆప్యాయంగా భార్య వైపు చూస్తే ఆమె తమ బిడ్డల్ని మాత్రమే కాదు, కోడల్ని, అల్లుణ్ణి, మనుమన్ని, మనుమరాల్ని కూడా మురిపెంగా చూస్తోంది. అప్పుడు ఆ దంపతులు తమ పరివారానికి చేతులుపుతున్నారు. మోహానికి అతీతమైన ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, జీవితంలో ఫైనల్ పంచ్ ప్రేమదైతే ఏ వయసులోనైనా ఆ కిక్కే వేరు అనుకున్నాడు త్యాగరాజు. సమాప్తం.